కావాల్సింది అది భరత కదా. ఆ భరత అయినటువంటి యజ్ఞం కానీ ఈశ్వరుడు కానీ ఆ భరత సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంటుంది. అంటే యజ్ఞం అంటే ఏమిటి, యజ్ఞం ఎలా చేయాలి, ప్రాసెస్ ఉందా లేదా, నాలెడ్జ్ ఇస్ దే. యజ్ఞమునికి సంబంధించిన నాలెడ్జ్. అలాగే ఈశ్వరుడి పేరు భరత అయితే ఆయనకు సంబంధించిన నాలెడ్జ్. కనుక భరతునికి సంబంధించిన జ్ఞానం పేరు భారతి. ఇది భారతి అనే మాట వచ్చింది, అర్థమైంది కదా. అలాంటి భారతి అయినటువంటి ఈశ్వర జ్ఞాన యజ్ఞ జ్ఞానములు ఏ దేశంలో పుట్టాయో దాని పేరు భారతదేశం. కనుక మన దేశం పేరే సరస్వతి పేరు. చూడండి, భారతి ఆవిడ. మరి ఆవిడకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇక్కడ మీరు ఎవరైనా అమ్మా సరస్వతీ దేవికి ఎన్ని పేర్లు ఉన్నాయని లేపితే మీరు ఒక 5-6 పేర్లు చెప్పగలరు. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలేదా లేదా చెప్పండి. ఎన్ని పేర్లు? భారతి, సరస్వతి, బ్రాహ్మి, వాగ్దేవి, వాణి. చక్కగా ముందు పాపులర్ చెప్తాం. ఇలాంటివన్నీ వేదాల్లో చాలా పేర్లు ఉండొచ్చు. ఇంకా భారతీదేవికి ఉన్న మరొక పేరు ఏంటంటే, మన వేదం ప్రకారంగా పరమాత్మ ఒక్కడే, ఆయన శక్తి ఒక్కటే. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఆయన శక్తి, మరొకట్లేదు. ఆ మాటకు వస్తే భగవంతుడు ఆయన శక్తి వేరే అండి, భగవంతుడు అంతే. అదే సూర్యుడు ఆయన వెలుగు అని నేను అంటాను, కానీ రెండు వేరా. కానీ వ్యవహారంలో అంటాం సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, వెలుగు మన దాకా వచ్చింది కనుక సూర్యుడు వెలుగు అన్నాం. అదే భగవంతుడు ఆయన శక్తి. అటువంటిప్పుడు ఆయన శక్తి ఒక్కలా ఉందా? అనేక రకాలుగా ఉంది. కనుక ఆ శక్తి యొక్క అనేక రూపాలు, అనేక దేవతలు అయ్యారు. కనుక భగవంతుడు ఆయన శక్తి అన్నాం కదా. ఆ శక్తిని మనం ఉపాసన చేసేటప్పుడు ఆ శక్తి స్వరూపాన్ని మనం గాయత్రి అంటున్నాం. గాయత్రి అంటే ప్రాణరక్షణ శక్తి. గయాన్ త్రాయతే ఇది గాయత్రి. గయాన్ అంటే ప్రాణాన్, త్రాయతే రక్షణం కరోతి, ఇది గాయత్రి అని అంటారు. ఆ గాయత్రి సృష్టికారణ శక్తి కనుక సావిత్రి. అంతేకాదు ఆ గాయత్రి లేదా సావిత్రి ఆవిడ జ్ఞానస్వరూపిణి, వేదస్వరూపిణి. వేదం ఎప్పుడు ఒక చోట స్టాగ్నెంట్ గా ఉండదు, అది ఫ్లో అవుతుంది. జ్ఞానం ఇట్స్ ఎ ఫ్లో. ఎలాంటి ఫ్లో అంటే గురువు ద్వారా శిష్యుడికి వస్తుంది, శిష్యుడి నుంచి మరొక శిష్యుడికి వస్తుంది. అలా జ్ఞానం యొక్క లక్షణమే ఫ్లో. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, దాని యొక్క ఫీచర్ ఫ్లో. మీరు రాగి తీగకి కరెంట్ తగిలించగానే వెంటనే ఫ్లో అవుతుంది. కనుక ఎనర్జీ యొక్క లక్షణం ఫ్లో. కనుక ఎనర్జీ యొక్క లక్షణం ఫ్లో. ఫ్లోకి మరొక పేరు ఏమిటంటే సరస్వతి. సరస్వతి అంటే ఫ్లో. అందుకే మన దేవతల పేర్లు వింటే హిందూ మతం అనిపిస్తుంది, దాని మీనింగ్ తెలిస్తే ఇటు యూనివర్సల్ ఫిలాసఫీ అని తెలుస్తుంది. కనుక సరస్వతి అంటే ఇప్పుడు ఏం తెలిసింది? ఫ్లో ఆఫ్ ఎనర్జీ, ఫ్లో ఆఫ్ నాలెడ్జ్. ఆవిడే గాయత్రి, ఆవిడే సావిత్రి, ఆవిడ పేరే సరస్వతి అన్నారు. ఈ తల్లి ప్రాతకాలంలో ఆ తల్లి పేరు గాయత్రి, మధ్యాహ్న కాలంలో ఆ తల్లి పేరు సావిత్రి, సాయంకాలంలో సాయం సంధ్యలో ఆ తల్లి పేరు సరస్వతి. ఇక్కడ ఎవరికైనా సంధ్యావందనం చేసే అలవాటు పొరపాటు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఈ మూడు సంధ్యలలో ఒకే తల్లికి 3 పేర్లు. ఆ ఎనర్జీ ఎక్కడుందంటే సూర్యమండలంలో ఉంది. ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి ఎనర్జీని మన వాళ్ళు గాయత్రి రూపంతో ఉపాసన చేశారు. వాళ్ళకి ప్రాతకాలంలో సూర్య భగవానుడిలో ఆ తల్లి గాయత్రి రూపం, మధ్యాహ్న కాలం సావిత్రి, సాయంకాలం సరస్వతి. కానీ గాయత్రి, సావిత్రి, సరస్వతి అన్న ఆవిడ పేరు లలిత. లలిత అంటే లోకా లాలతి ఇది లలతే అన్నది. అందుకు సర్వలోక లాలనం కరోతి, సర్వలోకమును లాలిస్తోంది కనుక లలిత. లాలనత్వాత్ లలిత, లాలనాత్ లలితా విధ. ఇది నిర్వచనం. లాలనాత్ లలితా విధ. లాలనం అంటే ఉయ్యాల్లో పెట్టి ఓడ్చడం కాదండి. లాలనం అంటే రక్షించుట, ఆనందింపజేయుట. నిజానికి ప్రపంచాన్ని అంతటినీ సృష్టించి కనిపెట్టుకుని నడిపే తల్లి ఎవరు? ఆవిడే లలిత. చూశారు, అన్నీ తీస్తే ఒకే శక్తికి ఇది పేరు.